గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు: పీఠం ఎవరిదో అన్న శీర్షికతో ఈనాడు బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తోంది. గవర్నర్తో పన్నీర్ సెల్వం, శశికళ ఇరువురు కూడా భేటీ అయ్యారు. రాజ్భవన్ వేదికగా సాగినటువంటి ఈ సమావేశాల తర్వాత రాజ్భవన్ కోర్టులోకి బంతి చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని సెల్వం విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యుల మద్దతు పత్రాన్ని చెన్నమ్మ అందజేశారు. గవర్నర్ నిర్ణయం ఇంకా ఉత్కంఠ రేపుతున్నటువంటి సందర్భం. అయితే కేంద్రానికి గవర్నర్ నివేదిక అంటూ జరుగుతున్న పరిణామాల మీద గవర్నర్ కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. కేంద్ర హోంమంత్రికి అలాగే జరిగిన పరిణామాల గురించి రాష్ట్రపతికి కూడా గవర్నర్ విద్యాసాగర్ రావు ఒక నివేదిక సమర్పించిన తర్వాత అల్టిమేట్గా ఒక నిర్ణయం తీసుకోవచ్చు అన్నది ఈనాడు బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. ఇక దీంతో పాటుగా ప్రథమ శ్రేణి అక్కర్లేదు, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు కూడా గురుకుల పోస్టులకు అర్హులే, త్వరలోనే తేదీలు ప్రకటిస్తామంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి ప్రకటన. ఈ మేరకు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించిన వివరాలు హైలైట్ అవుతున్నాయి. ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే మౌన ముద్ర అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. ఎటు తెల్చటి గవర్నర్ పరిశీలించి చెప్తామంటూ ఇద్దరికి ఒకే మాట చెప్పినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి. అలాగే 50% మార్కులు చాలు అంటూ గురుకుల టీచర్ అభ్యర్థులకి సీఎం ఊరట కల్పించినటువంటి అంశం. ఇక దీంతో పాటుగా తెలంగాణకు ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య సంస్థ ఎయిమ్స్ రాబోతోంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన. జైట్లీ ఈ మేరకు అంగీకరించారు అంటూ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేజీలో. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే రాజ్భవన్ గుప్పట్లో రహస్యం, తలైవిన తలైవాన ఏం జరిగేటువంటి ఆస్కారం ఉంది, ఎవరికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేటువంటి ఆస్కారం ఉంది. ఈ విషయంలో గవర్నర్కి ఇరువురు చేసుకుంటున్నటువంటి విజ్ఞప్తికి సంబంధించిన అంశాలు. తమిళనాడు గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ, విద్యాసాగరావును కలిసిన పన్నీర్ శశికళ అన్న వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తోంది సాక్షి పేజీలో. 50% చాలు అంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను కూడా హైలైట్ చేస్తోంది సాక్షి. ఇక నమస్తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే 50% మార్కులు చాలు అన్నది ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన వివరాలు నమస్తెలంగాణలో పేజీలో హైలైట్ అవుతున్నాయి. అలాగే రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ వచ్చినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తోంది నమస్తే తెలంగాణ పేజీలో. తమిళనాట కుర్చీలాట జరుగుతున్నటువంటి అంశం, దానికి సంబంధించిన వివరాలు కూడా నమస్తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తుంది. ముఖ్యమంత్రి పదవి కోసం ఇరువురు కూడా పోటీ పడుతున్నటువంటి అంశం. ఈ మేరకు ఇరువురు నాయకులు పన్నీర్ సెల్వం, శశికళ ఇరువురు కూడా విద్యాసాగర్ రావుని కలిసి చేసుకుంటున్నటువంటి విజ్ఞప్తికి సంబంధించిన అంశాలు. ఇక దీంతో పాటుగా 9 సంస్థల విభజనపై ఏకాభిప్రాయం అంటూ రెండో విడత 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధుల బృందం సమావేశమైంది. రాజ్భవన్ వేదిక ఏపీ తెలంగాణకు సంబంధించిన అనేక కీలక సమస్యల పరిష్కారం కోసం ఇరువురు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధుల బృందం, మంత్రుల బృందం రాజ్భవన్ వేదికగా నిన్న రెండోసారి సమావేశమైనటువంటి సందర్భంలో తీసుకున్న కీలక నిర్ణయాలు. 2.5 ఏళ్ల పాటు తేలకుండా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి సంస్థల విభజనకు ఎట్టకేలకు పరిష్కార మార్గం కనబడుతోంది. 9 సంస్థల విభజనకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరింది. మరోసారి ఈ నెల 26న భేటీ కావాలి అని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన అంశాలే హైలైట్ చేస్తుంది నమస్తెలంగాణ పేజీలో. పత్రికలు వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమంతో పాటు పాల్గొన్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ రామచంద్ర మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ సీతారాం నాయక్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే టీడీపీ సీనియర్ నాయకులు విజయవాడ ఎమ్మెల్యే బొండామ విజయవాడ నుంచి లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూడా మనతో పాటు విజయవాడ నుంచే లైవ్లో అందుబాటులో ఉన్నారు. తమిళనాడు రాజకీయమే ఇప్పుడు దేశం అంతా కూడా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గవర్నర్ ఏ రకమైన నిర్ణయం తీసుకునేటువంటి ఆస్కారం ఉంది అన్న అంశం మీదే ఇప్పుడు సర్వత్రా నెలకొన్నటువంటి ఉత్కంఠ. ఈ రాజకీయ సంక్షోభం, రాజ్యాంగ సంక్షోభం నుంచి ఏ రకంగా తమిళనాడు బయటపడేటువంటి ఆస్కారం ఉందంటే బీజేపీ నాయకులుగానే కాదు, సీనియర్ అడ్వకేట్గా మీరేం చెప్తారు రామచంద్ర గారు? జనరల్గా ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఫ్లోర్ టెస్ట్ అనేది ఎప్పుడు అవసరం పడుతుందంటే ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటే మాకు మెజారిటీ ఉన్నది, లేకుంటే మాకు మెజారిటీ ఉన్నది అని చెప్తే అప్పుడు కొద్దిగా గవర్నర్కు ఒక బలపరీక్ష పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముందుగా పన్నీర్ సెల్వం గారు రిజైన్ చేసి శశికళని వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకున్న తర్వాత మళ్ళీ పన్నీర్ సెల్వం గారు వాళ్ళకు తీసుకున్నట్టు నిర్ణయం పైన వెనకపోయే వరకు ఈ యొక్క సంక్షోభం రావడం జరిగింది. ఇప్పుడు నిన్న శశికళ గారు పోయి నాకు 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడం జరిగింది. పన్నీర్ సెల్వం కూడా నాకు ఒక సమయం ఇవ్వండి, చాలామంది నా దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ ఒక పాత్ర చాలా కీలకమైన ప్రముఖమైనటుంది. రాజకీయ సంక్షోభం రాకూడదు, రాజ్యాంగ సంక్షోభం వస్తేనే గవర్నర్ యొక్క కీలక పాత్ర అక్కడ ఉంటుంది. ఇప్పుడున్న దీంట్లో అంటే న్యాయంగా ఆలోచిస్తే, నైతికంగా మనం వేరే మాట, నైతికంగా ఆలోచిస్తే చాలా రకాలుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వేరే విషయాలు. కానీ చట్టపరంగా ఆలోచిస్తే ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళనే మాత్రం ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత అది గవర్నర్ది కాదు కానీ జనరల్ కూడా ఉంటుంది. సో నాకు అనిపించేది ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటారు అంటే గవర్నర్ ఎవరికి అవకాశం కల్పిస్తే అక్కడ అనేటువంటి ఇండికేషన్ కనబడుతుంది కదా. ఇప్పుడు పన్నీర్ సెల్వానికి గవర్నర్ అవకాశం కల్పిస్తే
శశికళ క్యాంప్ నుంచి చాలా మంది ఇటు జంప్ అయిపోయేటువంటి ఆస్కారం కూడా ఉంది, ఆల్రెడీ అటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడ కూడా మీరు ఈ ఫలానా టైంలో పెట్టాలి అనేది ఏం లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో రకరకాలైనటువంటి ఒక అంశాలు ఉన్నాయి. దాని మీద గవర్నరు అడ్వకేట్ జనరల్తో కానీ అటార్నీ జనరల్తో కానీ డిస్కస్ చేసిన తర్వాతనే మాట్లాడతారు. ఆ సమయం ఏదో వీళ్ళకు ఏదో ఎమ్మెల్యేలకు సమకూర్చిన సమయం ఇస్తున్నాం అనేటటువంటి సంకేతాలు మాత్రం తప్పు సంకేతాలు. రాజ్యాంగంలో ఏ విధంగా చెప్తుంది, గవర్నరు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి కొంత సమయం ఆయన తీసుకుంటాడు. కానీ ఆ సమయం ఏదో పన్నీర్సెల్వంకు ఎమ్మెల్యేస్ని సమకూర్చడానికి తీసుకునేటువంటి అవకాశం కోసం మీరు రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి రూల్ పొజిషన్ ఎంత చెప్తున్నప్పటికీ ఆల్రెడీ క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. శశికళ గారు ఆల్రెడీ క్యాంపు నడిపిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారు అంటూ వారి భార్యలు వారి భర్తలు ఈరోజు ఆల్రెడీ న్యాయస్థానాన్ని పోలీస్ స్టేషన్లు ఆశ్రయిస్తున్నారు. వాస్తవమే. ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నానంటే అటువంటి ఒక స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలి. అది ఒక వాలంటరీలీ దే షుడ్ సపోర్ట్ వన్ ఆఫ్ ది లీడర్. సో కాబట్టి వాలంటరీగా ఉందా ఫోర్స్ఫుల్గా ఉందా అనే నిర్ణయం కూడా గవర్నర్ చేయాలి. ఆ క్రమంలో శశికళ మీద ముప్పేట దాడి జరుగుతుంది. శశికళ మీద కానీ పన్నీర్సెల్వం మీద కానీ ఎటువంటి ఒక స్పెషల్ ప్రేమ కోపాలు ఉన్నట్టు రాజకీయంగా వాళ్ళ ఇంత అంతర్గత వ్యవహారాలు వాళ్ళ మధ్యన. కాబట్టి డెఫినెట్గా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అన్ని ఒక కోణాలను ఆలోచించే గవర్నర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అక్కడ తమిళనాడులో ఉన్న రాజకీయాలకు ఎటువంటి ఒక భంగం కలగకుండా వాళ్ళకు ఈ యొక్క రాజ్యాంగం పరిధిలోనే నిర్ణయం ఉంటుందని చెప్పేసి కూడా మేమంతా భావిస్తూ ఉన్నాం. తులసిరెడ్డి గారు మాట్లాడతారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. తులసిరెడ్డి గారు, జరుగుతున్నటువంటి పరిణామాలు వెనక అదృశ్య శక్తులు వ్యక్తులు ఎవరు ఉన్నారని చెప్పనుకోవాలి, లేక ఇది కేవలం తమిళనాట రాజకీయానికి మాత్రమే పరిమితమైనటువంటి రాజకీయంగా చూడాలా? దీంట్లో 100% ఇది మాయిల్ పకీర్ ప్రాణము సప్త సముద్రావతల చిలకలో ఉన్నట్లు ఖచ్చితంగా ఇది మోడీ గారి నిర్ణయం మీద ఆధారపడింది. పేరుకేమో గవర్నర్ అయినప్పటికీ డెఫినెట్గా వచ్చేసి మోడీ గారి నిర్ణయం మీద ఆధారపడింది. కాకపోతే ఏమంటే ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు తీర్పు ఉంది కాబట్టి కొంత అది కూడా వచ్చేసి కొంత మోడీ గారి నిర్ణయం తీసుకోవాలన్నా గవర్నర్ గారి నిర్ణయం తీసుకోవాలన్నా కానీ సుప్రీంకోర్టు తీర్పు అది కూడా బహుశా సోమవారం వస్తుంది అంటున్నారు. కాబట్టి బహుశా దానికోసం వెయిట్ చేయడం కూడా రీజనబులే కావచ్చు. నా అభిప్రాయం ప్రకారంగా బహుశా ఆ సుప్రీంకోర్టు తీర్పు సోమవారం వరకు ఒకవేళ వస్తే కనుక దాంట్లో శశికళకు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటి పరిణామాలు ఉంటాయి. శశికళకు అనుకూలం వస్తే సరే ఆవిడకు అవకాశం ఇచ్చేసి నిరూపించుకోమని చెప్పొచ్చు. శశికళకు వ్యతిరేకం వచ్చినప్పుడు ఆవిడ క్యాంపు నుండి ఎవరన్నా వస్తారా, లేకుంటే పన్నీర్సెల్వానికి మళ్ళా సంతకాలు పెట్టి ఇచ్చిన తర్వాత నిరూపించుకోవడమా అనేది బహుశా నిర్ణయము అంటే ఇండైరెక్ట్ గా మోడీ గారి నిర్ణయం. గవర్నర్ కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే కొనసాగుతున్నారు ప్రస్తుతం పన్నీర్సెల్వం. మళ్ళీ తను వెనక్కి తీసుకుంటాను తన నిర్ణయాన్ని అంటే గవర్నర్ దాన్ని ఆమోదించేటువంటి ఆస్కారం కానీ రాజకీయ పరంగా అటువంటి ప్రొవిజన్ కానీ ఉందా రాజ్యాంగ పరంగా? నేను ఆ విధంగా అనుకోను. రాజీనామాను మళ్ళీ వెనక్కి తీసుకుంటా దాని కాదు, కానీ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పరిపాలన సాగుతూ ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసి సోమవారం కన్నా వస్తే గన అప్పుడు మిగతా ఎప్పుడు శశికళకు సపోజ్ ఆవిడకి శిక్ష పడింది అనుకోండి, ఇంకా శశికళ ఫీల్డ్ నుండి పోయినప్పుడు ఇదే ఎమ్మెల్యేస్ వచ్చేసి మళ్ళా బహుశా పన్నీర్సెల్వానికి సంతకాలు పెట్టి మాకు ఆయన ఒక లేఖ ఇవ్వచ్చు. లేఖ ఇచ్చినప్పుడు గవర్నర్ గారు వచ్చేసి మీరు నిరూపించుకోండి అని చెప్పేసి అసెంబ్లీలో వచ్చేసి చెప్పొచ్చు. అంటే మళ్ళీ ఫ్రెష్గా అయినట్టే. ప్రస్తుతానికి వచ్చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటాడు పరిపాలన సాగేదానికి. సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మళ్ళీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఖచ్చితంగా చాలా మంది శశికళ వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఆ పక్క ఈ పక్క మారడానికి అవకాశం ఉంది. ఆ టైం కూడా వచ్చేసి సుప్రీంకోర్టు ఉంది కాబట్టి మనం పూర్తిగా మనము కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాజకీయం చేస్తూనే 100% చెప్పలేం, కానీ డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఉంది కాబట్టి కొంత సుప్రీంకోర్టు నిర్ణయం అనేది చాలా కీలకంగా మారినటువంటి సందర్భం. ఒక నిమిషం విషయంలో సిద్ధరామయ్య గారు కూడా ఒక నిమిషం తులసిరెడ్డి గారు, సిద్ధరామయ్య గారు మీరేమంటారు? మీ అంచనా ఈ జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా చూడాలి? తమిళనాడులో జరుగుతున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు పన్నీర్సెల్వం గారు
రాజీనామాను వెనుక తీసుకొని చేస్తారంటే మళ్ళీ దాన్ని యాజ్ పర్ నామ్సే కదా, మళ్ళీ ఆయన కావాలంటే ఆయనకు మెజార్టీ కావాలి, అక్కడ ఉండేటువంటి మళ్ళీ ఫ్లోర్ లో ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఆయనను ఒక గవర్నర్గా మళ్ళీ అది ముఖ్యమంత్రిగా చేయమనేటువంటి సిస్టమ్ అయితే ఇక్కడ మనం చూడలేదు. ఎందుకంటే ఒకసారి రాజీనామా చేశారు, గవర్నర్ అయినను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అన్నాక మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా రాజీనామా తీసుకుంటే రాజీనామా ఆ కాయిదాలు ఇక చిత్తబుట్లోకి వెళ్ళిపోయినట్టే. ఆయనను మళ్ళీ తీసుకోవాలంటే మీరు అన్నట్టుగా మళ్ళీ శాసనసభలో ఫ్రెష్ ప్రొసీజర్ కావాలి. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నదంటారు మీరు? నిజంగానే మన దగ్గర ఉన్నటువంటి సిస్టంలో గవర్నర్ చేతిలోనే ఉంది. ఇవాళ గవర్నర్ అయినా కానీ మూడో వారు పోయి నేను కూడా చేస్తానని ఒకవేళ పిలువమంటే ఏ గొర్రెదాటుడు పోయి సంతకాలు పెట్టికి పోతున్నారు, మనకు తెలియదే ఉంది. అక్కడ రాజకీయాలే కదా, ఇప్పుడు ఎవరి దగ్గర మంచిగా ఉంటే వాటితో నాకు 4 పనులు జరుగుతూ ఉంటాయి అనే సిస్టమ్ ఉంది. మనం ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సిస్టమ్ సరిగా లేదండి మన దగ్గర. ప్రజాస్వామ్యంలో సిస్టాలు బాగాలేవు. మనం గతంలో చూసినాం ఎన్ని ప్రభుత్వాలు పడిపోలేదు, కనుసైగల్లో ప్రభుత్వాలు పడిపోయినాయి, కనుసైగల్లో ముఖ్యమంత్రులు అయిపోయినాయి. అంటే అక్కడ కేంద్రం కూడా తాడు పట్టుకుంటుంది, ఎవరిని వదిలిన అవకాశం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు అందరూ అనుమానం అదే తులసిరెడ్డి గారు రైట్ చేసినట్టు చిలక ప్రాణం అక్కడ ఉన్నట్టు ఇప్పుడు ప్రతి వాడికి ఒక అనుమానం ఉంది. సరే డైరెక్ట్ ఉన్నదా లేదా అది, కానీ అనుమానం ఏంది, పన్నీర్ సెల్వంకే కొంత సపోర్ట్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కనుకనే ఇదంతా జరుగుతుంది అనేటువంటి ఒక భావం ఉంది. ఇప్పుడు ఆయన నిన్న ఎలక్ట్ అయినటువంటి వెంటనే మరుక్షణం ఆమెకి ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం కల్పించుంటే ఆ మన్నాడు ఆల్రెడీ ఏర్పాట్లు గవర్నర్ గారు రాలేదు, దాంతో మన దగ్గర ఉన్న ప్రావిజన్ లేదండి. ఇప్పుడు సిస్టంలో ఒకటే చెప్పాలి, రాజ్యాంగ నిపుణులు కానీ లేదా గవర్నర్ కానీ స్పష్టంగా చెప్పాలి. మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటి, ఒకసారి లెజిస్లేషన్లో ఎన్నికైన తర్వాత ఇమ్మీడియట్లీ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాలి. అది మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్. దాన్ని ఎందుకు ఆపినరు? కోర్టు ఉంది, ఎందుకు చెప్తలేరు? కోర్టు కేసు ఉంది కనుక రాజ్యాంగంలో ఉండేది ఉంటే కేసు క్లియర్ అయ్యేదాకా మేము ఇవ్వమనాలి. ఏది ఇవ్వకుండా ఇట్లా ఆడడం అనేది గవర్నర్ గారినే ఏదైనా అడిగవలసి, గవర్నర్నే ఎందుకు చేస్తున్నారు అనేటువంటి అనుమానం కలిగే పరిస్థితి ఉంది. గవర్నర్ గారు ఏం చేస్తారు, నేను తొందరపడి డిసిషన్ తీసుకోలేరు. మరి ఎవరు వచ్చి ప్రదర్శన చేయాలి, ఎవరి దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ప్రదర్శన. ఇప్పుడు పన్నీర్ సెల్వం గారు తీసుకురావాలా 131 మందిని, శశికళ తీసుకురావాలి కదా. కాగితం ఇచ్చినంత మాత్రాన వెంటనే అనబట్టే వాళ్ళు మేము ఇవ్వలేదు, ఇది ఫోర్జరీ అనబట్టే. మరి ఇట్లా సిస్టంలో ఎట్లా ఉంది ప్రావిజన్ అనేది ముఖ్యంగా గవర్నర్ గారు ఇప్పటికీ గతంలో కూడా జరిగినాయి. రీసెంట్ గా ఉత్తరాఖండ్ లో డెవలప్మెంట్స్ గమనించాం, అంతకుముందు మన తెలుగు స్టేట్ లో గమనించాం. ఇప్పటికి గవర్నర్ గారు గత జరిగినటువంటి లెజిస్లేటివ్ పార్టీలో ఆమెను ఏదైతే నాయకులుగా ఎన్నుకున్నారో ఆమెకి ముఖ్యమంత్రి చేసేటువంటి అర్హత ఉన్నది అనేది మనకు తెలుసు. ఒక మాట ఇప్పుడు చెప్పమని ఉన్నటువంటి వాళ్ళంతా దారి కడతారు ఎంబడి, అదే కదా సమస్య. అదే అడ్డు వస్తుంది. అలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. ఆ విషయంలో ఉమాగారు కూడా వాడతారు. ఉమాగారు వినమంటారు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ రకంగా చూడాలి? మురళి గారు, ఇక్కడ 2 అంశాలండి. జయలలిత గారు మొదట్లో తనకి కష్టం వచ్చినప్పుడు ఆ రోజున కర్ణాటకలో హైకోర్టు తీర్పు మీద ఆమెకి వచ్చిన ఇబ్బందుల వల్ల ఆ రోజున పన్నీర్ సెల్వం గారిని ముఖ్యమంత్రిగా అవి ఏర్పాటు చేశారు, పెట్టారు. తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో మొన్న అనారోగ్యంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇవాళ ఈ పన్నీర్ సెల్వం గారు అలాగే శశికళ గారు 2 అంశాలు కనుక మనం పరిశీలిస్తే, జయలలిత గారి కోరిక మీద జయలలిత గారి ఆలోచనల ప్రకారం నియమించిన వ్యక్తి పన్నీర్ సెల్వం గారు. కానీ ఇక్కడ పన్నీర్ సెల్వం గారు చేసిన తప్పు ఎక్కడ కనబడతా ఉందంటే, అనవసరంగా రాజీనామా చేశారు ఆయన. అది ఒత్తిడి అనేది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఒత్తిడి అనే మాట కరెక్ట్ కాదు. అది ఎందుకంటే నా ఉద్దేశం, నా అభిప్రాయం అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఓ వ్యక్తి ఒత్తిడికి గురయ్యాను, నన్ను ఒత్తిడి చేశారు అనేది ఆయన రాజీనామా చేయకుండా ఉండుంటే చాలా బాగుండేది. కానీ శశికళ గారు కూడా ఇక్కడ ఏంటంటే లాస్ట్లో 4-5 రోజుల పాటు జయలలిత గారు ఇంకా రేపో ఎప్పుడో ఇంటికి వచ్చేస్తున్నారు, డిశ్చార్జ్ అవుతున్నారు, పూర్తి ఆరోగ్యంతో రికవర్ అయ్యారన్నప్పుడే ఆమెని జయలలిత గారు ఆమె ఇవన్నట్టు అమ్మ ఆశయాలు లేదా అమ్మ గురించి అంటే అమ్మ నన్ను ఉండమన్నారని అనేటప్పుడు జయలలిత గారు అనుకుంటే ఆ రోజు ఈవిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రో లేదంటే పార్టీ జనరల్ సెక్రటరీయో లేదా ఇంకో పదవి ఇచ్చిండేవాళ్ళు. అప్పటికి పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే
జయలలిత గారి మనసులో ఉన్నటువంటి వ్యక్తి పన్నీర్ సెల్వం గారు. ఇక్కడ చనిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలని అడ్వాంటేజ్గా తీసుకొని ఈమె అంతకుముందు టికెట్లు ఇప్పించిన దాంట్లో కానీ లేదంటే ఇంకా అనేకమైన కోణాల్లో ఈమె అడ్వాంటేజ్గా తీసుకొని ఎమ్మెల్యేని గ్రిప్లో పెట్టుకొని రెండు పొలిటికల్ ఫోర్స్లు అక్కడ తయారయ్యి గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, గవర్నర్ దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగం ఇలాంటి క్రైసిస్ అనేది చాలా రేర్గా ఉంది. ఇప్పుడు ఇందాక మీరు ఉత్తరాఖండ్లో కానీ లేదంటే భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి క్రైసిస్లన్నీ వేరు, తమిళనాడులో వచ్చినటువంటి ప్రస్తుత క్రైసిస్ని చూడాల్సిన అవసరం ఉంది. వాటితో వీళ్ళు పోల్చాల్సిన అవసరం లేకపోయినా ఇదో తరహా సంక్షోభం. కానీ గవర్నర్ పాత్ర చూస్తే ఏదైనా కొంత ఎవరి వైపైనా మొగ్గు చూపుతున్నారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది అన్నది రాజకీయ విశ్లేషకులు బయట వ్యక్తులు చేస్తున్నటువంటి కమెంట్స్. మురళి గారు, నేనేమంటానంటే గవర్నర్ గారికి ఎవరిని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం, ప్రత్యేకంగా ఒకరి వైపు పార్షియాలిటీ చూపించాల్సిన అవసరం గవర్నర్ గారికి లేదంటే ఢిల్లీ ప్రభుత్వానికి ఉండదండి. ఎందుకంటే ఏ రోజు అక్కడ భారతీయ జనతా పార్టీ లేదు, ఏది అక్కడ తమిళనాడులో లేని దానికి ఒక ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసినంత మాత్రాన పార్టీ పెరిగిపోద్ది అనుకుంటే అది అన్నీ ఉట్టి మాటలు. మన ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎక్కడా కూడా ఇలాంటిది ఒక ముఖ్యమంత్రి సపోర్ట్ చేసినంత మాత్రాన అక్కడ ప్రజలందరూ దాన్ని స్వాగతిస్తారు లేదంటే ఆ పార్టీలోకి ప్రజలందరూ మద్దతు తెలుపుతారు అనేది ఉట్టి మాట. అది ఎప్పుడు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ జరగలేదు. కాబట్టి దానివల్ల గవర్నర్ గారు అలా ప్రవర్తిస్తున్నారు, ఆ కోణంలో కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుంది అనుకోవటం కూడా మనం ఎక్కడ ఇలాంటి ప్రెసిడెంట్స్ లేవు కాబట్టి ఆ యాంగిల్ కాదు. కానీ డిఫరెంట్ గా ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇటువంటి ఈ తరహా ఒక సంక్షోభం అనేది రావడం అనేది. కానీ దాని వెనక ఎంపీలకు సంబంధించిన వ్యవహారం, ఎంపీల మద్దతు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సీతారామయ్య గారు తెలుసు ఈరోజు ఎంపీల మద్దతు ముఖ్యంగా రాజ్యసభలో ఎంత కీలకమో అని. వాటికి కూడా దృష్టిలో ఉంచుకుని ఈ పరిణామాలు ఏమైనా కొంత బీజేపీ ప్రత్యేకమైన దృష్టితో చూస్తుంది అనుకోవాలా, లేక కేవలం పెద్దల పాత్ర మాత్రమే పోషిస్తుంది అనుకోవాలా? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సున్నితంగానే ప్రవర్తిస్తుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటే ఎత్తిపోయడానికి ఇప్పుడు రాజ్యసభలో కూడా దుమారం లేస్తుంది ప్రతి దానికి. కనుక జనతా పార్టీకి బహుశా అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము శశికళ ఇప్పుడు పోయి ప్రధానమంత్రిని కలిసింది లేదు చేయమని, దాంట్లో పన్నీర్ సెల్వం ఏదో ప్రయత్నం చేశాడు, అందుకోసం అందరికీ అనుమానం ఉన్నది. ఇప్పుడు అక్కడ పార్లమెంటేరియన్స్ కూడా తంబిద్రాయి వాళ్ళు ఆమెను పట్టుకొనే ఇది చేస్తున్నారు. ఎందుకంటే బలంగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. అంటే నేను అనుకుంటాను రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి కావడానికి ఎంపీల పాత్ర తక్కువే. ఎందుకంటే ఎక్కడ ఓటేసేది లేదు, వాళ్ళ పాత్ర డైరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ పార్టీ బీజేపీ వైపు మొగ్గు చూపుదా ఎంత మేరకు సపోర్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది ఇష్యూస్లో అనేది చూడాలి. రామచంద్ర గారు మాట చెప్పారు, బీజేపీకు స్టేక్స్ ఏం తమిళనాడులో చాలా పరిమితం. మేము మెరుగాలని ప్రయత్నం చేస్తాం, అది వేరే మా రాజకీయంగా మా పార్టీకి సంబంధించిన వేరే విషయం. కానీ వీళ్ళ రాజకీయాల్లో జోక్యం కలిగించి మాకేదో లాభం వస్తున్న గవర్నర్ గారి యొక్క చర్య ఇంతకుముందు సీతారామయ్య గారు అన్నారు, ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసి ఆమెను అవునది. కానీ ఆ గ్యాప్ సహజంగా వచ్చిందా అసహజంగా వచ్చిందా అని ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు సీతారామయ్య గారు తెలుసు, ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు సుప్రీంకోర్టు వ్యవహారం ఒకటి ఉంది కాబట్టి ఉంచొచ్చు, రాజకీయంగా లేకపోతే న్యాయపరంగా వచ్చేటువంటి అంశాలు పరిగణలో తీసుకుంటూ రాజకీయంగా వారికి సపోర్ట్ ఉన్నా కూడా కోర్టు అనేది ఒక స్పెక్యులేషన్, అది మనం బయట ఎందుకంటే లీగల్ గా ఉంది కాబట్టి మనం చెప్పుకోవాల్సిందే. బట్ ఆ రోజు డిలే అయిన కారణం ఏంటంటే ఆ రోజు ఢిల్లీలో ప్రకాష్ జావడేకర్ గారి తనయుడు మ్యారేజ్ ఉండే, ఆ మ్యారేజ్ కు బాంబే నుంచి అటు వెళ్ళారు కాబట్టి ఆ వన్ డే డిలే అయింది. ఆ వన్ డే డిలేనే ఇంత మార్పు అయింది కాబట్టి మీకు జనానికి యాక్సెప్ట్ అయినటువంటి రాజీనామాను వెనక్కి తీసుకుంటే ఒక ఆలోచన మారింది కాబట్టి ఆయనకు ఇక్కడ ఏదో గవర్నర్ డిలే చేశారు కావాలనో ఏదంటుంటే కొంత అనుమానాలు వచ్చినాయి. అంతేగాని ఎటువంటి ఒక తమిళనాడు పాలిటిక్స్లో మీరు అన్నట్టు ఫిషింగ్ నాట్ యూ డోంట్ నాట్ ఫిష్ ఇన్ ట్రబుల్ వాటర్. తర్వాత అక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని కోణాలు ఆలోచించి అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేల ఒక, ఎందుకంటే ఇది ఎమ్మెల్యే ప్రజల సంఖ్య ఇప్పుడు ఉండదు ఇక్కడ, ఎమ్మెల్యేస్ వాళ్ళు కోరుకున్నట్టే వారు ఎవరిని చేయాలనుకుంటే ఎవరైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వాళ్ళనే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. అక్కడ ప్రజలు కానీ న్యాయ వ్యవస్థ కానీ అక్కడ ఉండేటువంటి లీడరు పన్నీర్ సెల్వం మీద కూడా గట్టిగా నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే ఈయన తేపక ఆపద్ధర్మం ఇదిగానే ఉండడం, తొలగిపోతే తొలగిపోవడం కానీ నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు అంటే రీసెంట్ గా అంటే సోషల్ మీడియాలో బాగా ఫోర్స్ వచ్చింది కనుక నేను కానీ నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూస్తుంటే నిన్న
ఆయన ఇమ్మీడియట్గా డీజీపీని సిఎస్ని కూర్చోబెట్టుకుని అసలు ఎమ్మెల్యేల సంగతి తేల్చని చెప్పి అడగడం కానీ, లేక వేద నిలయం జయలలిత గారి నివాసాన్ని ఎక్కడైతే ఇప్పుడు శశికళ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి బిల్డింగ్ని డైరెక్ట్గా ప్రభుత్వం స్వాధీనం తీసుకుని ఒక మెమోరియల్గా మారుస్తామని చెప్పడం, కమిషనర్ని మార్చడం, అంటే ఈ పన్నీర్సెల్వం తను ఒక లీడర్గా ప్రూవ్ చేసుకుంటారని చెప్పి అనుకోవచ్చు. ఏదో అంటారు అంత అయిపోయినాక ఇప్పుడు నేనేదో అలాగే దేనికంటే ఇప్పుడు ఎట్లనంటే నీకు ఆ నమ్మకం నువ్వు ముందే ఉన్నప్పుడు ఎందుకు ఆ స్థాయికి ఎవరు ఒత్తిడి చేసి నాకు అదే మాట అన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడి చేసిన వాడి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉండేనేమో ఇవన్నీ ఇది చేయాలనుకుంటున్నావు. అసలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేయలేదు కదా, అది నమ్మకం కూడా కలిగియాలి కదా. ఆ విషయంలో జంజాల రవిశంకర్ ఉన్నారు, న్యాయ నిపుణులు, దీనికి సంబంధించి ఆయన కూడా రియాక్ట్ అవుతారు. రవిశంకర్ గారు, జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్ని కేవలం రాజకీయ పరమైనటువంటి సంక్షోభంగా మాత్రమే చూడాలా, లేక ఇదొక రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని చెప్పుకోవాలా? రాజకీయ సంక్షోభంలో ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయడానికే వెళ్ళేదండి. మీరు రాజకీయ సంక్షోభంగా ఎవరు తయారు చేయాలని దాని రాజ్యాంగ సంక్షోభాన్ని రాజకీయ సంక్షోభంగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తిగా రాజ్యాంగ సంక్షోభం. ఒక ముఖ్యమంత్రి రిజైన్ చేసేసిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత, అతను సంతకాలు పెట్టిన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో అనంతరంగా అతను సంతకాలు పెట్టి ఇంకో లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా శశికళ గారిని ఎన్నుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా జరగాల్సింది ఏంటి? ఒక ముఖ్యమంత్రి లేనప్పుడు ఇమ్మీడియట్ గా లెజిస్లేచర్ పార్టీగా లీడర్ గా ఎవరినైతే ఎన్నుకుంటుందో లెజిస్లేచర్ పార్టీ ఆర్టికల్ 164(4) కింద దారిన పోయే దానయ్యను కూడా మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి. కండిషన్ ఏంటంటే ఎన్నుకున్న తర్వాత ఒక రకంగా ఆలోచిస్తే రవిశంకర్ గారు ఖచ్చితంగా ఈవిడ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏ రకమైనటువంటి నాయకురాలు కాదు, పార్టీ అప్పటికప్పుడు వారిని అది కూడా లేనటువంటి ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఆ పార్టీకి సంబంధించిన సెక్రటరీ జనరల్ గా ఎలక్ట్ చేసుకుంది. దాన్ని ఆల్రెడీ ఈసీ కూడా క్వశ్చన్ చేసింది. ఏడీఎంకే రాజ్యాంగం ప్రకారం ఈవిడికి ఆ పోస్ట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, పార్టీలో లేనటువంటి ఆ పోస్ట్ ఎలా ఇచ్చారు అని. మురళి చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే చాలా మంది దీన్ని కలిపేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్న వాటిలో కూడా ఎక్కడైనా కూడా 99% దాదాపుగా 50% మంది ఎమ్మెల్యేలకి ఏ పార్టీ సభ్యత్వం ఉండదు. సభ్యత్వం లేకుండానే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, సభ్యత్వం లేకుండానే ఎన్నుకోబడతారు. ఎన్నుకున్న తర్వాత పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. చాలా మంది మీకు అసెంబ్లీ బీట్ లో చాలా సంవత్సరాలు పనిచేశారు. మీరు లెజిస్లేచర్ పార్టీ నుంచి పొలిటికల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళని ఎమ్మెల్యేలు మనకు చాలా మంది తెలుసు. సంబంధమే లేదు దానికి దీనికి, ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవుతానికి. అట్లాగే ఇక్కడ అసలు ఆవిడ పార్టీలో పదవి ఉంటే ఉండకపోతే ఎవరైతే రెండింటి కంపేర్ చేయాల్సిన అవసరం లేదుగా. అసలు దానికి దీనికి సంబంధమే లేదండి. అసలు ఆ పోస్ట్కి సంబంధం లేదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నింటి గంపకొత్తగా కలిపి చూసేటువంటి క్రమంలో వస్తుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు రామచంద్ర గారు రేట్ చేసిన ఇష్యూ, గవర్నర్ గారు ఒకరోజు పెళ్లి కోసం ఆలస్యం చేస్తే ఈ లోపల ఈ గొడవతో వచ్చి పడింది. ఇమ్మీడియట్గా ఈసీ అడిగింది, ఆ గ్యాప్ క్రియేట్ అయింది. పన్నీర్సెల్వం మళ్ళీ తను రిటైన్ చేసుకుంటే తన పోస్ట్ అని చెప్పి మొదలుపెట్టాడు. కాబట్టి అన్ని గంపకొత్తగా కలిపి చూడాల్సిన వాతావరణం క్రియేట్ కావట్లేదు. ఇవన్నీ దాన్ని బట్టి ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా కేంద్రంలో అదృశ్య హస్తం లేకుండా జరుగుతుందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. డైరెక్ట్ గా మా పార్టీలో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారో ఆయన చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి లాంటి అడ్వకేటు ఎవరైతే ఈవిడ మీదను జయలలిత మీద కేసు వేశాడో ఆ కేసే రాజ్యాంగం అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి చెప్పి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఈ గవర్నర్ ని క్యాబినెట్ స్టాక్ చేయాలన్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి స్టాక్ చేయమని చెప్పి అడిగొచ్చానని చెప్పాడు. ఇంతకంటే మనకి వేరే ఎగ్జాంపుల్స్ ఏమక్కర్లేదు. సుబ్రహ్మణ్య స్వామి అగ్రెసివ్ లీడర్ అందరికీ తెలిసిన విషయమే. వారి స్టేట్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి. మాట్లాడే వాళ్ళందరూ ఒక్క సుబ్రహ్మణ్య స్వామి అంశాన్ని ఒక్కడిని ప్రామాణికంగా తీసుకోలేం కదా రవిశంకర్ గారు. కాదు సుబ్రహ్మణ్య స్వామిని ప్రామాణికం కాదు, రాజ్యాంగాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాను. నేను మాట్లాడినా కూడా వైలెంట్ గా మీకు అనిపించచ్చు. రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా పరిగణించిన ఎవరికైనా వాళ్ళు ఉగ్రవాదుల్లాగా కనిపిస్తారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారనే బాధతో గట్టిగా మాట్లాడతారు. జరుగుతోంది రాజ్యాంగాన్ని పూర్తిగా పరిహాసం చేస్తున్నారు. వీళ్ళు ఇట్లాగే చేశారు. నేను ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో నేను అప్పీర్ అయ్యాను. ఉత్తరాఖండ్ తో కూడా నాకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సంబంధాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో రైట్ నౌ అప్పీర్ అవుతున్నాను. రేపు 17వ తారీఖు మళ్ళీ అప్పీర్ అవుతున్నాను.
వీళ్ళు చేసింది పూర్తిగా ఇంతకుముందు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. జగదంబికా పాలు వర్సెస్ కళ్యాణ్ సింగ్ కేసు జరిగింది. ఆ కళ్యాణ్ సింగ్ ను జగదంబికా పాలు టేక్ చేయాల్సింది ఎవరు? ఒకవేళ కనుక ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉండి ఇంకో ముఖ్యమంత్రిని పార్టీ అపాయింట్ చేసి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే ఫ్లోర్ టెస్ట్ చేస్తారే తప్ప ఒక ముఖ్యమంత్రి ఆల్రెడీ రిజైన్ చేసేసిన తర్వాత ఎన్నుకున్నప్పుడు జగదంబికా పాల్ వర్సెస్ కళ్యాణ్ సింగ్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు డైరెక్ట్ గా అపాయింట్ చేసి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సుప్రీంకోర్టుని కూడా పంపించి అక్కడ కూర్చోబెడితే జగదంబికా పాల్కి 196 ఓట్లు, అతనికేమో కళ్యాణ్ సింగ్ 225 వస్తే ఇటువంటి ప్రెసిడెంట్స్ కూడా ఆల్రెడీ గతంలో ఉన్నాయి అంటారు. చూద్దాం గవర్నర్ అల్టిమేట్గా ఆ విషయంలో ఏ రకంగా రియాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ రవిశంకర్ గారు టెలిఫోన్ లైన్లోకి వచ్చినందుకు. తులసిరెడ్డి గారు కూడా మాట్లాడతారు ఈ విషయంలో. తులసిరెడ్డి గారు మీరేమంటారు? తులసిరెడ్డి గారు మీరే రియాక్ట్ అవ్వాలి. హలో తులసిరెడ్డి గారు చెప్తారా? ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ బీజేపీ రాజకీయ కోణం కంటే కూడా నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా శశికళ గారంటే ఇష్టం లేనట్టుగా మనకు అనేక ఉదంతాలు కనపడుతున్నాయి. గతంలో జైలులతో వచ్చేసి పోయస్ గార్డెన్స్ నుండి శశికళను బయటికి గెంటివేయడానికి ప్రధాన కారణము ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు పేపర్లో రావడం జరిగింది. కాబట్టి ఆయనకు శశికళ రావడం అనేది ఇష్టం లేదు. దానికి అయినంత మాత్రాన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఒకటి సోమవారం వస్తుంది ఉన్నారు కాబట్టి దానికి ఒక అడ్వాంటేజ్గా తీసుకొని బహుశా నేను అనుకోవడము ఈ లోపల ఆ ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఫైనల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది సోమవారం వస్తే సరే, రాకుంటే ఇంకా డెఫినెట్గా వచ్చేసి శశికళను ఇన్వైట్ చేసి నిరూపించుకోమని చెప్పొచ్చు. లేదా సోమవారం జడ్జిమెంట్ వస్తే కన్నా ఆవిడకు వ్యతిరేకంగా వస్తే ఆవిడ ఫీల్ ఉంటే అవుట్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసి ఈ సంతకాలు ఏమన్నా సేకరించి పన్నీర్ సెల్వానికి నిరూపించుకొని ఈయన అడగచ్చు. లేదు ఈవిడకి అనుకూలంగా వచ్చినా నిరూపించుకొని నేను అడగచ్చు. కాబట్టి కొంత టైం గ్యాప్ అనేది కొంత దానికి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కారణం కావచ్చు అనుకుంటున్నాను. మోడీ గారికి వ్యక్తిగతంగా శశికళ రావడం అనేది ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినప్పటికీ సుప్రీంకోర్టు లేకుంటే ఇవాళకే జరిగిపోయిండాలా, అది అసెంబ్లీలో నిరూపించుకోవడమా నిరూపించుకోలేకపోవడం అనేది. బహుశా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి కొంత మనం పూర్తిగా రాజకీయ కోణం కాకుండా ఆ కోణం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోదీ గారికి శశికళ ఇష్టం లేదనంటే మాట ఏతుందో అదేదో కొద్దిగా ప్రచారం కొన్ని ఎవరికి అది వాస్తవాలు తెలియదు. అయితే మోదీ గారి ఇష్టం ఆ ఇష్టం మీద ఆధారపడలేదు. అక్కడ ఎమ్మెల్యేల ఇష్టం పైన ఆధారపడి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేస్ మీద శశికళ గారికి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా పన్నీర్సెల్వం తన పోస్టును తను రిటైన్ చేసుకుంటాను అన్న సందర్భంలో మొదటే అవకాశం వారికి కల్పించి ఓ 10 రోజులు 15 రోజులు టైం ఇచ్చి ఈలోగా నువ్వు ఫ్లోర్లో బల నిరూపించుకో అంటే ఖచ్చితంగా అనుమానం మరింత బలపడదా? అనుమానం విషయం కాదు. ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు ఇద్దరి మధ్యన ఎప్పుడైనా ఉంటే నాకు ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉన్నారు, నీకు ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉన్నారు, లిస్టు సబ్మిట్ చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని పెరేడ్ చేయడము, ఫ్లోర్ టెస్ట్ పెట్టడం గవర్నర్ రోల్ ఉంటుంది అక్కడ. అంటే ఈ నీకు టెస్టా ఉండదు. అక్కడ వాళ్ళు లిస్ట్ సబ్మిట్ చేస్తారు. నాకు 130 మంది ఉన్నారని చెప్పేసి ఈమె చెప్పింది. అవన్నీ ఫోర్జ్ అని చెప్పేసి పన్నీర్సెల్వం చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు కూడా ఎప్పుడు పెరేడింగ్ ఏం జరిపించాలి అక్కడ, లేకపోతే మళ్ళీ ఫ్లోర్ టెస్ట్ అని పెట్టాలి. అంతేగాని గవర్నర్ ఏదో ఫస్ట్ ఈయనకు అవకాశం ఇవ్వరు. డెఫినెట్గా ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వారికి డెఫినెట్గా ఫ్లోర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ క్యాంప్ రాజకీయాలు నడుస్తున్న సందర్భంలో ఎమ్మెల్యేలు మేము బయటకు వస్తా ఉంటే మమ్మల్ని రానియట్లేదు అని చెప్పి క్యాంప్ రాజకీయాలు ఈ దేశంలో కొత్త కాదు. అనేక రాష్ట్రాలు అనేక దాని మీద మాట్లాడకపోవడం విడిపోయినా తెలుగు రాష్ట్రాల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఇంకా ఇప్పటికీ రిజాల్వ్ కాకుండా ఉండిపోయాయి. 2.5 ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వాలు ఏర్పడి అనేక అంశాల మీద స్పష్టత రాకపోవడంతో రోజు పంచాయతీ కొనసాగుతున్న సందర్భంలో గవర్నర్ జోక్యంతో అల్టిమేట్గా రెండో మీటింగ్ నిన్న జరిగింది. 9 సంస్థల విభజనకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరింది అన్నది ఆ మీటింగ్ సారాంశం. ఉమా గారు, ఈ విషయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి మీ ఆర్గ్యుమెంట్ ఏ రకంగా ఉండబోతోంది? గారు 2.5 సంవత్సరాలు అయినా సరే ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇవాళ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఇంకా పరిష్కారం కానటువంటి వాటి మీద ఇది 2వ సమావేశం జరగటం, దానికి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కమిటీ, తెలంగాణ నుంచి కమిటీ ఉంది. కొన్నిటికి పరిష్కారం దిశగా కొన్ని నిర్ణయాలు జరిగినాయి. అలాగే ఇప్పుడు ఏ నెగిటివ్ స్టేట్లో ఉన్నటువంటి ఉద్యోగులు అంటే ఇక్కడ కొంతమంది తెలంగాణ ఉద్యోగులు కొన్ని సంస్థలకు ఇక్కడ కేటాయించబడ్డారు. అలాగే ఆంధ్ర వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు మ్యూచువల్గా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారన్నా వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారన్నా సరే ఏ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పి నిన్న ఒక కీలకమైన ఒక నిర్ణయం. అలాగే విద్యుత్ సంస్థ
సంస్థలోని ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా ఎండీలతో కమిటీ వేసి అసలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ నేటివిటీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేది ఒకటి కూడా ఒక శుభపరిణామం. అలాగే షెడ్యూల్ 9లో ఉన్నటువంటి 90 సంస్థల్లో ఇప్పటికి కొన్ని పరిష్కారం అని ఇంకా అనేకమైన పరిష్కారం కావాల్సిన ఉన్నటువంటి తరుణంలో అంటే 2 రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాలుగా విడిపోయినా సరే ఇవాళ రాష్ట్రాల సమస్యల్ని మంచి వాతావరణంలో ఒక ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గారి అధ్యక్షతన దీన్ని పరిష్కరించుకోవడం వల్ల 2 రాష్ట్రాలకి కూడా మంచి జరుగుద్ది. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఇంకా షెడ్యూల్ 9 కానీ ఇంకా హైకోర్టు కానీ ఇంకా అనేకమైన అంశాలు వాళ్ళు తెలంగాణ వాళ్ళు హైకోర్టు అంశాన్ని కూడా త్వరితగతిన తేల్చాలన్నారు. దాన్ని కూడా ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ స్థలం చూపించింది, దాంట్లో కడతానికి దాంట్లో హైకోర్టు నిర్మాణం చేసి ప్రభుత్వం పూర్తిగా త్వరితగతిన హైకోర్టును కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి సచివాలయ భవనాల్ని తెలంగాణకి అప్పగించాలి అన్న విషయం నుంచి మొదలు పెడితే నీళ్ల పంచాయతీలు ఉన్నాయి. అదే సందర్భంలో మీరు రైజ్ చేసినటువంటి ఈ హైకోర్టు విభజనకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా రిజాల్వ్ కావాల్సిన అంశాలు అయితే చాలా ఉన్నాయి కదా. ఖచ్చితంగానండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి అక్కడ హైదరాబాద్లో ఉన్న సచివాలయం మీద విభజన బిల్లులో హక్కులు ఉన్నా సరే వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కోసం మీరు ఎలాగో ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయారు కాబట్టి ఈ బిల్డింగ్లో మాకు అప్పచెప్తే మేము వేరే విధంగా ఉపయోగించుకుంటామని అడిగారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్ కమిటీ కూడా మినిస్టర్స్ లెవెల్లో వేసింది. ఇంకా వాళ్ళు దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే పొరుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక మంచి వాతావరణంలో ఒక ఇష్యూ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనేది ఒక పాజిటివ్ యాంగిల్లో మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే నీటి విషయాలు అన్నారు. నీటి హక్కులు అనేది తెలంగాణకి ఉన్నటువంటి నీటి కేటాయింపులో 1 లీటర్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అవసరంలా. అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నీటి హక్కుల్లో 1 లీటర్ కూడా తక్కువగా మేము తీసుకోవాల్సిన అవసరంలా. మా హక్కులు ఆంధ్రప్రదేశ్ హక్కులు మాకు కావాలి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి కేటాయింపు వాళ్ళకి ఇవ్వాలి. అక్కడే ఉంది ఇష్యూ అంతా కూడా. ఒక్క నిమిషం అయితే సిద్ధరామయ్య కూడా ముందుగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధించుకున్నారు ఒక ఎయిమ్స్ ఇంకో ఐఐఎం కూడా ఉంది మాకు. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టినటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ. అది ఒక 2 స్టేట్లకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడబోయే ముందు కేంద్ర ప్రభుత్వం మీద పరోక్షంగా పార్లమెంట్ని బహిష్కరించి సైతం సాధించుకున్నామని చెప్పి అనుకోవచ్చా? అలిగినాం అనుకోవాలి. కొద్దిగా గౌరవంగా చెప్తున్నారు. మేము అలిగాం వాళ్ళ మీద, బహిష్కరించడం కాకుండా. ఎందుకంటే వాళ్ళకి మాకు ఆ సన్నిధ్యం ఉంది. ఏది ప్రజా ప్రయోజనమే బాగున్న ప్రజలకు సంబంధించినటువంటి ఏ బిల్ అయినా మేము ముందుబడి సహకరిస్తున్నాం. డిమానిటైజేషన్ కూడా బ్రహ్మాండంగానే మా అభిప్రాయాలు చెప్పాం. ప్రజలు ఏమనుకున్నా ఇది ఉందని చెప్పాం. అందరికి ఇచ్చి మాకు ఇవ్వలేదు అనేటువంటి బాధ ఉండే. సరే ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి గారు 3 రోజులు అక్కడనే ఉన్నారు. ముఖ్యమంత్రి పట్టుదల కూడా మీకు తెలుసు కనుక ఏదో మంచి అవకాశం జరిగింది. ఆంధ్రాకి కూడా జరగాలి. అన్ని చోట్ల మాకు కావాల్సింది రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్నటువంటి ముందు కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. మా సమస్య ఏంటంటే చిన్న ఇప్పుడు ఈ సంస్థల విభజనలపై ఉండాలి అవి. ఎందుకంటే ఎక్కడెక్కడ పడి ఉన్నాయి. మీ పెద్దలు బోడ ఉమావేశ్వర చెప్పినట్టుగా ఈ 10 సంవత్సరాల వెసులుబాటు ఎందుకు కల్పించారు ఇక్కడ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ ఉంది ఇక్కడ. వాళ్ళు అసెంబ్లీ అడగట్టుకున్నాక దాని ఉద్దేశం ఏంటి? 10 సంవత్సరాలు వెసులుబాటు ఇస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటిని మీరు వాడుకోండి. రాజధానిలో మీరు ఉన్నటువంటి వాటిని రాజధానికైనా కంబైన్డ్గా వాడుకోండి. మీరు అక్కడ ఏదైతే తయారు చేసుకుంటే ఇది వదిలిపెట్టేదే కదా, దీంట్లో డబ్బు కట్టేది కాదు. అదేమో ఈ వీళ్ళు మొబైల్ కాదు కదా ఎత్తుకొని పోవడానికి. అందుకోసం రిక్వెస్ట్ ఏంటంటే మాకు కూడా వెసులుబాటు కావాలి. కొత్త రాష్ట్రాలు మీరు బ్రహ్మాండంగా నిర్మించుకుంటున్నారు, సంతోషం. ఏది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో బిల్డింగ్ను మాకు ఇవ్వవలసిందే కదా. ఇవ్వకపోతే మీరు మీ దగ్గర ఉంచుకొని కూడా ఏం చేయలేరు. సో ఇది చాలా శుభ పరిణామం. 2 రాష్ట్రాలకు కలిసి ముఖ్యమంత్రులు కలిశారు. ఇప్పుడు మంత్రుల సమావేశం అయింది. మాకు రావాల్సినటువంటి ఎవరి వాళ్ళు చేసుకోవడం శుభం. ఇంకా గిరిజన కార్పొరేషన్ ఇలా రాలేదు. మరి చాలా పెద్ద డబ్బు ఉన్నటువంటి వాళ్ళ సంస్థలు కూడా గిరిజన కోఆపరేటివ్ సొసైటీ కొన్ని ఇంకా అక్కడనే ఉన్నాయి. ఏదేమైనా వాటర్కి సంబంధించి సార్ ఉమామేశ్వరరావు గారు మీకు తెలియంది ఏం కాదు. మా పంచాయతీ ఈ ప్రాణాలన్నీ వాటర్ కొరకే కదా. మాకు రావాల్సినటువంటి నీళ్లు ఇప్పటికైనా వస్తుందా? దయచేసి మీరు చెప్పండి. ఆ విషయంలో తులసిరెడ్డి గారు కూడా మాట్లాడతారు. తులసిరెడ్డి గారు అల్టిమేట్గా ఇది ఒక మంచి పరిణామం అంటారా? మురళి గారు చెప్పండి. ఒక్క నిమిషం మురళి గారు చెప్పండి. గారు ఇక్కడ 4 అంశాలు. ఒకటేమి ఉద్యోగుల విభజన,
రెండవది భవనాల అప్పగింత, మూడవది 9th షెడ్యూల్లోని 89 ఇన్స్టిట్యూషన్స్, నాలుగవది 10th షెడ్యూల్లోని 140 ఇన్స్టిట్యూషన్స్. విభజన చట్టంలో సెక్షన్ 75 ఏం చెప్తా ఉంది? ఈ యొక్క రాష్ట్ర విభజన జరిగిన సంవత్సరం లోపల 2 రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పరిష్కరించుకోవాలి. ఆ సంవత్సరం లోపల పరిష్కరించుకోకుండా పోతే కేంద్ర ప్రభుత్వము ఇమీడియట్గా పరిష్కరించాలి. ఇది సెక్షన్ 75లో స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పక్కన ఉంది. ఇప్పుడు గవర్నర్ గారి సమక్షం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగిండాలి? 2 సంవత్సరాల ముందే జరిగిండాలి యాక్చువల్గా. అంటే ఇన్నాళ్ళు కుంభకర్ణు నిద్రపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం దాటినాక వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా వాళ్ళు. కాబట్టి ఇక్కడ మోడీ గారి ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము కుంభకర్ణు నిద్ర. ఎందుకంటే చంద్రబాబు కేసీఆర్ అనడం లేదు, ఎందుకంటే మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అక్కడే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తొందరపడాల్సిన అవసరం లే. తొందరపడాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడ 9th షెడ్యూల్ కింద 89 కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్, అటు సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషను, సివిల్ సప్లైస్ కార్పొరేషను, ఇటువంటి ఇంపార్టెంట్ కార్పొరేషన్స్ కంపెనీస్ ఆడున్నాయి. 10th షెడ్యూల్ కింద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, తెలుగు యూనివర్సిటీ, ఇటువంటి ఉన్నాయి. వీటి గురించి 2 సంవత్సరాల 9 నెలల తర్వాత వచ్చేసి ఇప్పుడు కూర్చున్నారు. సరే, బెటర్ చేయాల్సిన పని ఇప్పుడు కనీసం ఏడాదిన్నర ముందు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే ఆస్కారం ఉండే. ఇప్పుడు ఇంత ఆలస్యం ఎందుకు చేశారు అంటే దీనిపైన ఏదో సడన్ గా వచ్చిన చర్య కాదు. గతంలో కూడా కమల్నాథ్ కమిటీ పెట్టి ఉద్యోగుల విషయాలకు సంబంధించిన విషయం అలాగే చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆ విషయంలో ఆర్గ్యూ చేస్తూనే ఉన్నది. దాంట్లో కోర్టు కూడా చాలా మంది పోవడం వల్ల డిలే కూడా అయింది. కొన్ని అటు ఇటు కొన్ని కష్టాలతోని, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్తో అయినాయి. అది సెటిల్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ దాంట్లో అది కంప్లీట్ అయినట్టు. అదే 9th and 10th షెడ్యూల్ ఉన్న ఇన్స్టిట్యూషన్ మీద కూడా మొన్న 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దీని మీద ఈ 2 రాష్ట్రాలు కూడా వాళ్ళొక సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అది కూడా సామరస్యంగా చేసుకుని. అయితే హైకోర్టు విషయంలో కానీ ఇప్పుడు ఇంతకుముందు మీ ఎన్నిక అప్పటి నుంచి మొదలు పెడితే హైకోర్టు అనేది ఒక ట్రిగరింగ్ పాయింట్. మీ ఎన్నిక ట్రిగరింగ్ పాయింట్ అంటే అది రాజకీయంగా బయట ఏదైనా మాట్లాడచ్చు కానీ అందరికీ ఆ రోజే స్వయంగా వచ్చి కేంద్ర మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి మీ ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఇదే హైదరాబాద్ వేదిక కమిట్మెంట్ ఇచ్చారు. అదే కేంద్ర మంత్రి వెళ్ళిపోయిన తర్వాత అదే మన రాష్ట్రంలో ఉన్న హైకోర్టు మనకి జడ్జిమెంట్ ఇచ్చి స్టే ఇచ్చింది. కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రాబ్లం అదే కదా. సబ్ జ్యూడిస్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం చేయలేదు, ఆ ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రాలు సాల్వ్ చేసుకోవాలి. రాష్ట్రాలు సాల్వ్ చేసుకోకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు గవర్నర్ రాజ్భవన్, హైకోర్టు, అదేవిధంగా సెక్రటరీ కట్టడానికి వాళ్ళకి ఫండ్స్ కూడా నిధులు బొండ ఉమ్మ గారు చెప్పారు. హైకోర్టు కోసం ల్యాండ్ చూశారు, ఆల్రెడీ ఫండ్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి, మరి స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా హైకోర్టు అంటే హైకోర్టు ఎస్టాబ్లిష్ మొత్తం షిఫ్ట్ కావాలి. జడ్జెస్ క్వార్టర్స్ కావాలి, స్టాఫ్ క్వార్టర్స్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి. సదానంద గౌడ్ గారు 10 సార్లు మిమ్మల్ని పిలిచి మనం కూడా అక్కడ క్లియర్ తెలుస్తా ఉంది, బీజేపీ ఒత్తిడి ఉంది కనుక ఇస్తాలేము అన్నాడు ఆయన. మురళి గారు, ఇందాడ తులసిరెడ్డి గారు ఏదో కుంభకర్ణి నిద్రపోతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఏదో ఆయన మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక ధృతరాష్ట్ర పాలన రోలుని కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళుండి చూడలేనటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ మొట్టమొదటి నుంచి కూడా షెడ్యూల్ 9లో ఉన్నటువంటి ప్రతి ఇష్యూని సెటిల్ చేయమని అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. స్వయాన ముఖ్యమంత్రులు కూడా గవర్నర్ దగ్గర కూర్చున్నారు. గవర్నర్ దగ్గర కూడా అనేక సార్లు దీన్ని పరిష్కారం చేయమని చెప్పి మాట్లాడటం జరిగింది. షెడ్యూల్ 9లో అంశాలు కానీ, ఇవాళ ఉద్యోగుల అంశాలు కానీ, ప్రతి దాని మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వం పొరుగు రాష్ట్రంతో ఒక మంచి వాతావరణంలో సెటిల్ చేసుకోవాలని మాట్లాడుతున్నాం తప్పితే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వీళ్ళు ఎందుకు ఈ ప్రశాంతంగా ఉన్నారు, ఎందుకు గొడవలు పెట్టుకోవట్లేదు, ఎందుకు వీళ్ళు పక్క రాష్ట్రంతో కర్ణాటక నుంచి పొచ్చి ఉన్నటువంటి ప్రమాదాల విషయంలో కూడా
అంతకు మించి కర్ణాటక నుంచి అసలు ఇది మనం అందరం కలిసి ఎక్కడ పోరాడాం? రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే కొట్లాడతాయని చెప్పి కూడా ఆశిద్దాం. చూద్దాం. రమణ గారు, మళ్ళీ మీరు ఆరోపణల ప్రచారం ఇది అన్నదమ్ముల పంచాయతీ అనుకోవాలి భయ్, మనకు అవసరం వచ్చినా కూడా కలిసి కొట్లాడాలి. ఇప్పుడు ఇది అన్నదమ్ముల పంచాయతీ అనుకోవాలి సార్. వాళ్ళు 100 సార్లు అన్నారు కదా అన్నదమ్ములే విడిపోతాం. కర్ణాటక ఇష్యూస్ ఉన్నాయి కదా, కర్ణాటక ఇష్యూ ఉంది. ఇప్పుడు మనకు వచ్చేది మనం కాబట్టి ఎత్తుకొడతాది, మనకు అన్యాయం జరగదు, ఇద్దరం కలిసి కొట్లాడతాం. మేము రావడానికి సిద్ధంగానే. మన సంగతి తర్వాత చూసుకుందాం. మన సంగతి తర్వాత కొట్లాడతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ చర్చలో పాల్గొన్నటువంటి నలుగురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.